బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకుండా ఉండేందుకు బీజేపీలో కలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు బీజేపీ నేతలు. కవిత లెటర్పై కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శించారు. హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టులు నిర్మించిందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాటి వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు నియంత్రించడంతో పాటు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గాయని తెలిపారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రోడ్డు రవాణాలో కీలక ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. అంబర్పేట ఫ్లైఓవర్, ఆరాంఘర్, శంషాబాద్ 6 లేన్ల రహదారి, BHEL ఫ్లైఓవర్లను ఇటీవలే పూర్తి చేసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి. ఈ 3 ప్రాజెక్టులు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయని తెలిపారు కిషన్ రెడ్డి. కల్వకుంట్ల ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో రాష్ట్రంలో చార్పత్తా ఆట నడుస్తుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవిత, కేటీఆర్, హరీష్, సంతోష్ చార్పత్తా అయితే కేసీఆర్ జోకర్ గా మిగిలిపోయారని విమర్శించారు. కవిత లెటర్ పై కాంగ్రెస్ డ్రామాలాడుతోందన్నారు. కవితను అరెస్టు చేయకుండా ఉండేందుకు బీజేపీలో కలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రొడక్షన్ లోనే కవిత లేఖ రాశారన్నారు బండి సంజయ్. పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్ స్టేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్ స్టేషన్ ఆధ్వర్యంలో చార్పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు చార్పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్రెస్ పెట్టారు. చర్చతోని ఈ కవిత చర్చను దీంతో తెలంగాణ రాష్ట్రం లాభం జరుగుతుందని చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేశారు. వెంకట్రావుపల్లి నుంచి జగ్గారావుపల్లికి వెళ్లే రోడ్డులో 3,05,90,000తో హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. కరీంనగర్ గంగాధర మండలం మధురానగర్ లో సీసీ రోడ్లను ప్రారంభించారు బండి సంజయ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి నిధులు 2,63,00,000తో రోడ్లను నిర్మించారు. కార్యక్రమాల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సంబంధించిన నిధులతో 23 గ్రామ పంచాయతీలు, వివిధ సీసీ రోడ్లు, దాంతోపాటు ఇక్కడ ప్రాంతానికి సంబంధించి మధురానగర్ సంబంధించి 30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చెప్పడం జరిగింది. ఇవి ప్రతిసారి వస్తూనే ఉంటాయి. దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజల యొక్క ఇబ్బందులు గుర్తుంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఈ పనులు చేస్తా ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గంలో గతంలో కూడా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో జవహర్ నవోదయ విద్యాలయానికి మంజూరు చేసిన బొలెరో వాహనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు.